ఓకేనండి. మన సంఘస్థులకి అందరికీ కూడా 79వ భారతదేశపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, శుభాలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం దేశమంతా కూడా. ఈరోజు ఈ స్వాతంత్ర పోరాటం గురించి, అందులో కొన్ని ముఖ్య ఘట్టాలు విషయాల గురించి, చరిత్ర చెప్పనటువంటి విషయాల గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు దేశద్రోహులని, వారు స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రమో పాలిభాగస్తులు కాలేదని, పైగా వారు బ్రిటిష్ వారు తెల్లవారు తొత్తని, ఈ విధంగా చరిత్రను వక్రీకరించి రాశారు. చాలా మట్టికి రాసినప్పటికీ మరి దేవుడు ఎక్కడో ఒక చోట చరిత్రను దాసి మన కోసం ఉంచాడు. ఏమనంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఇంత భయంకరమైనటువంటి స్వతంత్ర పోరాటంలో వాళ్ళ వీక్షకులుగా లేరు, చూస్తూ ఉండలేదు, మౌనంగా లేరు. వారు ఏం చేశారంటే, వాళ్ళు కూడా వాళ్ళ సామర్థ్యం కొలది లేకపోతే శక్తికి మించి వారు బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేశారు, పోరాడారు అని మనం చూడగలుగుతామన్నమాట. కాబట్టి నేను ఈ వర్తమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవులు దేశానికి మేలు చేశారు, దేశద్రోహులు కాదు. క్రైస్తవులు వారు ఒకవేళ స్వల్ప సంఖ్యాదులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, వారు మైనారిటీస్లో మైనారిటీస్, వాళ్ళు మైనారిటీస్లో మైనారిటీస్ అయినా కానీ వారు ఏం చేశారంటే, దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడారు. కొంతమంది క్రైస్తవుల్ని ద్వితీయ శ్రేణి పౌరులని పిలుస్తున్నారు, లేకపోతే 3వ శ్రేణి పౌరులంట, ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ కాదు మీద అంటున్నారు. కానీ నిజంగా మనం ఎవరంగా దేవుడు మనల్ని ఉంచాడంటే, మనం జాతి పరంగా మనం భారతీయులు, మన విశ్వాసపరంగా మనం క్రైస్తవులు. మర్చిపోకూడదు, మన జాతి పరంగా, దేశం పరంగా మనం ఎవరమంటే భారతీయులం, విశ్వాసపరంగా మనం ఎవరమండి క్రైస్తవులు. రాజ్యాంగం ఆ యొక్క గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చింది. మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఎవరమంటే మనం భారతీయ క్రైస్తవులు అని ఈ దేశంలో కాళ్ళెగరేసి గర్వంగా చెప్పుకోగలం. దానికి కారణం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి క్రైస్తవులు భారతదేశానికి మేలు చేయటం కోసం స్వతంత్ర సమరయోధులతో పాటు వారు కూడా పోరాడారు. అసలు ఈ పోరాటం చేయాలనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇది అని ఆలోచన చేస్తే, వారికి నల్లట్ట పుస్తకమే తెలియజేసింది. ఈ నల్లట్ట పుస్తకమే, 26 పుస్తకాల గ్రంథమే, బైబిలే ఏం చేసిందంటే, వారు బానిసత్వంలో ఉన్నారు, వారు అంధకారంలో ఉన్నారు, వారు అసత్యంలో ఉన్నారు అని తెలియజేసింది ఏ పుస్తకం అంటే ఈ నల్లట్ట పుస్తకమే. తోమా 52వ సంవత్సరంలో ఈ నల్లట్ట పుస్తకం పట్టుకుని వచ్చాడు, సువార్తను ప్రకటించాడు. అప్పటి నుంచి కూడా క్రైస్తవ్యం వస్తూ ఉంది. అలాగనే బ్రిటిష్ వారి యొక్క కాలంలో బ్రిటిష్ వారు దేశాన్ని దోచుకుంటానికి వారు వస్తే, వారు కళ్ళగప్పి ఇంగ్లాండ్ నుంచి ఇంకా ఇతర దేశాల నుంచి ఈ యొక్క పుస్తకాన్ని, ఈ పుస్తకంలో ఉన్నటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి వారు త్యాగపూర్వకంగా ఈ దేశానికి మేలు చేద్దామని వచ్చారు, ఈ దేశానికి మేలు చేద్దామని వచ్చారు. ఎంతోమంది సువార్థికులు వచ్చారు, మిషనరీలు వచ్చారు. వారిలో కొంతమంది మనం చెప్పుకుంటాం. వారిలో ప్రధానుడు ఎవరంటే విలియం కేరీ గారిని గురించి మనం
చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే వారికంటే ముందు అనేక మంది వచ్చారు. వారు పాపం వాళ్ళ పేర్లన్నీ కూడా అందరికీ ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి ప్రయాస వృధా కాదు. వాళ్ళు చేసినటువంటి పోరాటం, త్యాగం దేవుడి పరిగణలోనికి తీసుకుంటాడు. ఒకరోజు దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ యొక్క పుస్తకాన్ని పట్టుకుని వచ్చినటువంటి వారు ఏం బోధించారు మనకి, వాళ్ళని ఏం ప్రభావితం చేసి ఈ యొక్క దేశానికి, భారతదేశానికి వచ్చారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదవకముందు మనం 31, 32 చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. మీరు నాకు శిష్యులయుండి సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పను. అది అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యూ విల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఒకవేళ మీరు సత్యాన్ని కనుక తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని బంధకంలో ఉండనివ్వదు, సత్యం మిమ్మల్ని బానిసలుగా ఉండనివ్వదు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే బయటికి రావాలి అని పురుకొలుపుతుంది. తర్వాత మనం చూస్తాం అసలు సత్యం అంటే ఏంటండి. నీ వాక్యమే సత్యం. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఇవన్నీ సత్యము. యేసుప్రభు కూడా అన్నాడు ఏమనంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు, రాలేడని చెప్పాడు. కాబట్టి యేసుప్రభు సత్యమై ఉన్నాడు. ఆయన వాక్యం, ఆయన ఇచ్చినటువంటి వాక్యం సత్యమై ఉన్నది. ఆ సత్యాన్ని తెలుసుకుని ఎవరు కూడా బానిసత్వంలో ఉండరు, పాపం అనే బానిసత్వంలో ఉండరు, అంధకారంలో ఉండరు. వాళ్ళు దేవుడు వారి యొక్క కట్లను విప్పగా, లేకపోతే సంఖ్యలను పటాపంచలు చేయగా వారు స్వతంత్రంలోనికి వస్తారు. ఒక రకంగా ఈ వచనం చాలా ప్రభావితం చేసింది. మన దేశం అంటే దేవుడికి ఎంత ఇష్టమో. ఎందుకంటే ఈ యొక్క పారసీకుల యొక్క రాజ్యము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించిందో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో 2 మార్లు భారతదేశం పేరుంటుంది. హిందూ దేశం అని రాశారు ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో. కాబట్టి మన దేశం దేవుని యొక్క ఆలోచనలో ఉంది. మన దేశం యొక్క ప్రజలు దేవుని యొక్క ఆలోచనలో ఉన్నారు. అందుకని తన శిష్యుడైనటువంటి తోమాను ఫస్ట్ క్లాస్ ఇన్ఫర్మేషన్తో యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తే తోమాయే. 52వ సంవత్సరం క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే భారతదేశంలోనికి వచ్చాడు. ఆ కేరళలోకి వచ్చాడు, మద్రాసులో ఆయన పరిచర్య చేసినట్లుగా చూస్తాం. అక్కడే హతసాక్షి అయిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ భారతదేశానికి ఈ వచ్చిన మిషనరీలు అందరూ కూడా వీరేం చేశారంటే ఈ పుస్తకం చదివి ఈ భారతదేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలను గురించి వారికి కనువిప్పు కలిగజేశారు. కుల వ్యవస్థ అనేటువంటిది అది తప్పు అని చెప్పారనమాట. దేవుడు అందరినీ తన యొక్క స్వరూపంలో చేశాడు. అంతేగాని ఒకరు తలలో నుంచి నోట్లోంచి వచ్చిన వారు, ఒకరు భుజముల నుంచి వచ్చిన వారు, ఇంకొకరు ఉదరం నుంచి వచ్చారు, లేకపోతే థైస్ తొడల నుంచి వచ్చారు, మరొకరు పాదాల నుంచి వచ్చారు, మరొకరేమో చెప్పులై ఉన్నారని ఆ విధంగా ఏం చేశారంటే విభజన చేసి పాలిస్తే అది సరైనటువంటిది కాదు. దేవుడు అందరినీ తన స్వరూపంలో చేశాడు, తన పోలికని చెప్పుని చేశారు. ఏ భేదము లేదు, అందరూ ఒక్కటే అని ఈ పుస్తకం ద్వారా తెలియజేశారు. భర్త చనిపోతే స్త్రీ చనిపోవాల్సిన పని లేదు, ఆ స్త్రీ కూడా వెళ్ళి ఆ చితి మంటల మీద కాలిపోవాల్సిన పని లేదు అని చెప్పారు. శిశువుల్ని బలిస్తే గంగలోనికి, ఆ పుణ్య నదిలోనికి గనక ఇసిరేస్తే అప్పుడు మీ శాపాలు తీరిపోతాయి, పంటలు బాగా పండుతాయి అని చెప్పినప్పుడు అది సరైంది కాదు అని
అనేక మందికి ప్రాణాలు నిలబెట్టారు. ఈ పుస్తకం, ఈ నల్లట్ట పుస్తకం వారికి నేర్పించింది. తర్వాత చిన్న కులస్తులు లేకపోతే శూద్రులు వీళ్ళు చదువుకోవటానికి వీల్లేదు అన్నప్పుడు, లేదు అందరికీ చదువు అవసరమో అని చదువు చెప్పించారు. మహిళలు అసలు బయటకు రాకూడదు, వారి వంటగదే వారి యొక్క నివాసము అన్నప్పుడు, కాదు స్త్రీలు కూడా పురుషులతో సమానం, వాళ్ళు కూడా చదువుకుంటే దేశం ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వస్తుంది అన్నప్పుడు వారికి కూడా చదువు నేర్పించారు. స్వదేశాన్ని దాటి సముద్రం దాటి వెళ్ళటం అనేటువంటిది అది ఘోరమైన పాపము. కాబట్టి అలా వెళ్తే శాపగ్రస్తుడు, మన పుణ్యదేశంలోనే ఉండాలి అని చాలామంది చెప్తున్నప్పుడు, లేదు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ స్వేచ్ఛను దేవుడిచ్చాడని చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు ఆ మాటలు విన్నటువంటి వారు ఇతర దేశాలు వెళ్ళి లండన్, కేంబ్రిడ్జ్, తర్వాత అమెరికా దేశాలు, లేకపోతే ఇటువంటి దేశాలకి వారు వెళ్ళి చదువుకుంటున్నారు. ఈరోజు అనేక మంది చదువుకోగలుగుతున్నారు. మరి క్రైస్తవులు మిషనరీలు ఈ దేశానికి మేలు చేశారా, కీడు చేశారా చెప్పండి. నేను ఒక ఆయన గురించి నేను చెప్తాను. ఆయన పేరేంటంటే థామస్ టైటస్. ఎంతమంది ఈయన పేరు విన్నారు? పర్లేదు. మనమైతే 500 నోటు రూపాయి, మనం 500 నోటు పట్టుకున్నప్పుడు ఈయన్ని మనం చూస్తాం, కానీ కనపడ్డానుకోండి. పాత 500 నోట్లో ఈయన గాంధీజీ వెనక నడుస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఆ 7వ వ్యక్తి ఎవరంటే ఈయన థామస్ టైటస్ అన్నమాట. థామస్ టైటస్ జీ అంటారు ఈయన్ని. ఎవరైనంటే స్వాతంత్ర సమరయోధుడు ఈయన, క్రైస్తవుడు. గాంధీజీ గారు గుర్తించారు ఈయన్ని. 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం, ఆ దండయాత్రలో పాల్గొన్న క్రైస్తవుడు ఈ థామస్ టైటస్ జీ అనేటువంటి ఆయన. గ్యారాహ్ మూర్తి విగ్రహమును ఏర్పాటు చేశారనమాట ఈ దండయాత్ర గుర్తుగా. ఎక్కడంటే ఢిల్లీలో ఈ దండయాత్ర గుర్తుగా. ఇప్పుడు కూడా మనం వెళ్తే గాంధీజీ వెనకాల చాలామంది నడుస్తున్నటువంటి విగ్రహాలు ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. పాలకొల్లు కూడా ఉందేమో కదా, ఏమో ఉండే ఉంటుంది. గ్యారహ్ మూర్తి అనేటువంటి విగ్రహమును ఏర్పాటు చేశారు. అక్కడ ఈయన కనపడతాడు మనకి. ఈయన ఎంత గొప్ప కార్యం చేశాడో నేను మీకు చెప్తాను. టైటస్ అనేటువంటి ఈయన 1930లో ఉప్పు సత్యాగ్రహ యాత్రలో గాంధీజీతో పాటు కలిసి నడిచిన ఏకైక క్రైస్తవుడు అని చూసాం. తర్వాత ఈయన భార్య చేసిన త్యాగం కూడా చూడండి. ఈయన భార్య అంట తనకి పెళ్ళికి బంగారు ఆభరణాలు ఇస్తే ఈమె బంగారు ఆభరణాలన్నిటిని కూడా ఏం చేసిందంటే అమ్మేసి ఆశ్రమానికి విరాళంగా ఇచ్చిందంట. త్యాగం చేసి ఇచ్చింది. ఎందుకంటే ఈ సత్యాగ్రహం ఆగకూడదు, నడవాలి ముందుకని చెప్పి. చూసారండి ఇలా ఎంతమంది క్రైస్తవులు స్వాతంత్రంలో పాల్గొన్నారో. నా దగ్గర పెద్ద లిస్టే ఉంది, చాలామంది లిస్ట్ ఉంది. ఇంకా చరిత్రలో నమోదు కానటువంటి వారు అనేక మంది ఉన్నారు, కనుమరుగైపోయినటువంటి వాళ్ళు. అందులో నేను మొట్టమొదటికి ఇలా చెప్తాను ఏంటంటే, మనం విశ్వాసాన్ని కార్యరూపంలో చూపించాలండి. విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? మనం కార్యరూపంలో చూపించాలి. ఎందుకంటే యాకోబు ఇలా చెప్తాడు, డెడ్ ఫెయిత్ అంటే మృతమైన విశ్వాసం రక్షిస్తుందా? నిజమైనటువంటి విశ్వాసం క్రియలు కలిగి ఉంటాయి కదండి. మన పితరులకు అర్థమైంది ఇది. క్రిస్టియన్స్కి అర్థమైంది ఏమనంటే, మన విశ్వాసాన్ని ఏం చేయాలో తెలుసా? కార్యరూపంలో చూపించాలి. ఇలాగా చాలామంది కూడా బానిసలుగా ఉంటున్నప్పుడు, అంధకారంలో ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో మన దగ్గర గొప్ప బైబిల్ ఉంది, సత్యవాక్యం ఇది వెలుగు కలిగినటువంటి గ్రంథం, ఇది తెలిసిన మనం వారిని కూడా మనం ఏం చేయాలంటే ఎన్లైట్ చేయాలి, వెలిగించాలని చెప్పి వారు ఇలాగ నడుం కట్టుకుని పనిచేశారండి. కాబట్టి విశ్వాసాన్ని కార్యరూపంలో చూపించారు ఈ క్రైస్తవులు. కొన్ని క్రైస్తవ సంస్థల పేర్లు చదువుతాను నేను మీకు.
1900 సంవత్సరంలో 1900స్లో ప్రారంభం నుంచే అనేక క్రైస్తవ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులను జాతీయ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రోత్సహించేయండి. 1900లోనే మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో. మరి 1900లోనే ఏం చేసిందంటే చాలా క్రైస్తవ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల్ని జాతీయ సమరయోద్యంలో, ఉద్యమంలో పాల్గొనడానికి ప్రోత్సహించేయండి. ఈరోజు చాలామంది స్టూడెంట్ గ్రూప్స్ ఉంటే కనుక వాళ్ళు ఉద్యమం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రభంజనమా కాదా? వారికి అలాగా గొప్ప ఇన్స్పిరేషన్ రావడానికి కారణం ఏంటంటే, మరి పాఠశాలలో ఉమెన్స్ స్కూల్స్, కాలేజెస్ కట్టింది ఎవరో చెప్పండి? క్రైస్తవ మిషనరీలా లేకపోతే ఇంకెవరైనా చెప్పండి? క్రైస్తవ మిషనరీలే. కాబట్టి వాళ్ళు కట్టి మన మీదకి చాలా అన్యాయం జరుగుతుంది, మనం నిలబడాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి అని చెప్పింది ఈ సంస్థలే. ఆ పేర్లు కూడా చదువుతాను మీకు. ఎవరంటే ఈ పేర్లు, ఈ క్రైస్తవ సంస్థలు ఏమిటంటే సిరంపూర్ యూనివర్సిటీ, మరి ఇది మనకు తెలుసు, వారే కట్టారని. తర్వాత కాళీచరణ్ బెనర్జీ, జీసీ నాథ్ అని, పీటర్ పాల్ పిల్లై వంటి నాయకులు ఏం చేశారంటే 1888 నుంచి 1891 మధ్యలో కాంగ్రెస్ సమావేశాల్లో క్రైస్తవుల్ని ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించారనమాట. క్రైస్తవులు ప్రతినిధులుగా వీళ్ళు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు కేటీ పాల్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, వైఎంసీఏ నాయకుడు అనమాట ఈయన. కేటీ పాల్ అనేటువంటి ఆయన, ఈ వైఎంసీఏ నాయకుడు ఏం చేశాడంటే గాంధీ గారితో కలిసి దేశభక్తిని ప్రోత్సహించి క్రైస్తవ సంఘాలను స్వరాజ్య పోరాటంలో ఈయన చేర్చాడండి. స్వరాజ్య పోరాటంలో ఈయన చేర్చాడు. కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు. జార్జ్ జోసెఫ్ అని ఉన్నాడు, ఈయన కేరళ అనమాట. ఈయన యంగ్ ఇండియా అనేటువంటి పత్రికా సంపాదకుడు. ఈయన పత్రికలో కూడా ఇప్పుడు రాస్తుండేవాడు. క్రైస్తవ భావజాలం కలిగినటువంటి వ్యక్తి స్వాతంత్రం గురించి రాస్తూ ఉంటుంటే అనేక మంది ప్రభావితం చెందారు. వైకోమ్ సత్యాగ్రహ నాయకుడు అనమాట ఈయన. గాంధీజీ, నెహ్రూ గారు దేశాలతో పాటు, అంటే మొరార్జీ దేశాలతో పాటు జైలు శిక్షను కూడా అనుభవించాడు ఇతను. తర్వాత జోయాకిన్ ఆల్వా అనేటువంటి ఆయన, ఈయన నేషనలిస్టిక్ క్రిస్టియన్ పార్టీ అని పెట్టాడు. ఈయన స్థాపకుడు అనమాట ఆ పార్టీకి. బల్దోరి సత్యాగ్రహంలో, సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు ఈయన. అలా పాల్గొన్నందుకు ఈయన కూడా జైలుకి వెళ్ళాడు. ఇక చాలామంది ఈ విధంగాను, నేను కూడా అండమాన్లో ఉన్నటువంటి సెల్యులార్ జైలుకి వెళ్ళాను. అండమాన్లో ఉన్నటువంటి సెల్యులార్ జైలు, అసలు ఆ జైలుని చూస్తేనే చాలా భయంగా ఉంటుంది అనమాట. ఎలా ఉండగలిగారు ఇక్కడని. అందులో పేర్లు కూడా చూశాను. అయితే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అంట, ఆ ప్రభుత్వం అంట, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లని ఏం చేస్తారు? వాళ్ళు పెట్టేస్తారు. వీళ్ళే పోరాడారు, ఇదిగో వీళ్ళే ఇక్కడ ఉన్నారని చెప్తారంట. మన ప్రాంతానికి చెందినటువంటి ఒక గైడు నాకు చెప్పాడు ఆ విషయం. మరొక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పేర్లు మాత్రం చూసినప్పుడు చాలామంది క్రైస్తవుల పేర్లు ఉన్నాయి అని చూశారు. క్రైస్తవుల పేర్లే కాదండి, సిక్కు వాళ్ళు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇలాగ చాలామంది అన్ని వర్గాల వాళ్ళు ఏం చేశారండి? పోరాటం చేశారు స్వాతంత్రం కోసం. కానీ ఈరోజు కేవలం ఒక వర్గమే పోరాటం చేసింది, మిగతా వాళ్ళందరూ దేశద్రోహులు అంటున్నప్పటికే బాధ కలుగుతుంది. అయితే ఏదో గొప్ప తుఫానో ఏదో వచ్చిందంట, కింద ఉన్నటువంటి ఆ జైల్లో కింద ఉన్నటువంటి వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పోయినాయి అని చెప్పారనమాట. కానీ
ఎన్ని ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట. మీరు అండమాన్ జైలు అని కొట్టండి, సెల్యులార్ జైలు అని, అందులో 2 సముద్రంలో కలిసిపోయాయి, మిగతా అన్నీ ఉంటాయన్నమాట. ఇలాగా మేము పైకి ఎక్కి చూసాము. ఆ జైలు చూస్తున్నప్పుడు నిజంగా ఎలా ఒకరికొకరు కనపడరు. ఒకవేళ 2 అన్నదమ్ములు కనుక ఆ జైలుకి వచ్చి ఉండొచ్చు, కానీ 2 అన్నదమ్ములు వాళ్ళు చచ్చిపోయే వరకు ఒకరినొకరిని చూసుకోకుండా చేసి ఆ విధమైన జైలు అనమాట. అది ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆ జైలుకి వెళ్ళినోడు ఎవడో ఇంక వెనక్కి రాడు, ఇక అక్కడే ఏమైపోతాడండి, చచ్చిపోతాడండి. చనిపోయినోడిని అలాగా ఈడ్చేయటం అందులోకి, ఎందులోకి, సముద్రంలోకి, అంతే. అక్కడ ఉరి కంబలు కూడా చూసాం, ఉరి వేసేది ఆ కిందకి అలాగుంటుంది. అక్కడి నుంచి ఆ శవాన్ని ఏం బయటకు తీసే అవసరం లేదు, అలా సముద్రంలోకి వెళ్ళిపోయే దారి కూడా ఉందంట. ఇవన్నీ చూసినప్పుడు ఎంత పోరాడారండి మన యొక్క దేశం యొక్క ఫ్రీడమ్ కోసం. మన దేశం ఇటువంటి నేపథ్యం మీద కట్టబడి 78 సంవత్సరాలు 79 సంవత్సరాలకి అమెరికా కూడా ఉండనంత స్థాయికి వెళ్ళిపోవాలి. అసలు విద్యలోను, ఆర్థికంగాను, ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను, అన్ని విషయాల్లో కూడా నంబర్ 1 దేశంగా మన దేశం వెళ్ళాలి. మన దేశం ఒక రకంగా జనాభాలో అత్యధికంగా అయిపోయింది, కానీ కరప్షన్లో చాలా అవినీతి విషయంలో మాత్రం అయిపోయింది, చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అందుకనే మన దేశానికి అభివృద్ధి ఉంటుందా చెప్పండి? ఎక్కువ లేదు. మరి 79 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి. మన క్రైస్తవులు కూడా దీనికోసం పోరాడారు, స్వాతంత్రం కోసం ఎంతో గొప్ప కార్యాలు చేశారు, జైలుకి వెళ్ళారు, చనిపోయారు. మరి ఆ యొక్క వారసత్వం మనం కొనసాగించాలా లేదా? ఆ వారసత్వం మనం కొనసాగించాలా లేదా? ఈ ఇంతమంది ప్రజల్లో క్రైస్తవులు ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ఉండాలి. వారు రోమాపత్రిక 13వ అధ్యాయం ప్రకారంగా ప్రభుత్వాన్ని గౌరవించి, ప్రభుత్వంకి లోబడి, చక్కగా క్రమశిక్షణ కలిగి, ట్యాక్స్ కట్టి అలా ఉండాలని చెప్పాడు. మరి మనం అలాగుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇంకా ఈ స్వాతంత్ర పోరాటంలో ఈవెన్ మహిళలు కూడా పోరాడారండి. మహిళలను కూడా తీసివేయటానికి లేదు. మహిళల్లో ఎవరెవరో నేను మీకు చెప్తాను. అయితే ముందు అందరికీ తెలిసినటువంటి పేరు చెప్తే కనుక మీకు తర్వాత పేర్లు కూడా మీకు చెప్పొచ్చు. మొట్టమొదటిగా చెప్తున్నాను, పండిత రామాబాయి. ఎంతమందికి తెలుసండి? పండిత రామాబాయి తెలుసు కదమ్మా, సోషల్ స్టడీస్లో మనం చదివాం ఆల్రెడీ, హిస్టరీలోను. పండిత రామాబాయి ఈమె ఎవరంటే క్రిస్టియనీయుడా. ప్రత్యేకించి ఎందుకు క్రిస్టియన్ అంటున్నానంటే, విశ్వాసాన్ని ఎందుకు అక్కడ చెప్తున్నానంటే, లేకపోతే చెప్పవలసిన పని లేదు. క్రైస్తవులకి స్వతంత్ర ఉద్యమానికి అసలు సంబంధం లేదని చెప్తున్నారు కదా, అందుకు ఈ క్రిస్టియన్ అని చెప్పవలసి వస్తుంది పేరు, లేకపోతే చెప్పవలసిన పని లేదు. 1880లో పండిత రామాబాయి కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొని మహిళా విద్య మరియు సామాజిక సంస్కరణల కోసం ఎంతో శ్రమించారండి ఆమె. పండిత్ రామాబాయి మహిళా విద్య. ఈరోజు ఇక్కడ మహిళలందరూ చదువుకుంటున్నారంటే, నేను స్కూల్ విడిచిపెట్టినప్పటి నుంచి కరెక్ట్గా మా ప్రయాణం అప్పుడనమాట, వైజాగ్ నుంచి. నిన్న 3 గంటలకి స్టార్ట్ అయ్యాం మా ప్రయాణం. వస్తూ ఉన్నాం వరుసలాగా విశాఖపట్నం, అనకాపల్లి, తర్వాత యానం, ఇదంతా వస్తుంటే స్కూల్ విడిచిపెట్టే టైం కాదు, చాలా ఫాస్ట్గా వస్తున్నాం. ఎంతమంది చిన్నారులు, మహిళలు బ్యాగ్లు వేసుకుని చదువుకుంటున్నారు. ఎలాగ చదువుకోగలిగారు వాళ్ళంటే ఇదిగో వీళ్ళనమాట. వీళ్ళు ఇంకా
ఇంకా ఎవరెవరు స్త్రీలు వాళ్ళ పేర్లు చదివేనండి. అక్కమ్మ చెరియన్ అనేటువంటి ఆవిడ, కేరళ, అర్థమైపోతుంది కదా. అక్కమ్మ చెరియన్, ట్రావెన్కోర్ అనమాట. ఈవిడ్ని ట్రావెన్కోర్ ఝాన్సీ రాణి అని పిలుస్తారు. ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్కోర్ అని పిలుస్తారనమాట. ఆమెగా ప్రసిద్ధి చెందింది. 20,000 మందిని నేతృత్వం వహించి కాంగ్రెస్ సమావేశాల ఏం చేసిందంటే, ఈమె గురించి చెప్తాను. ఈమె ఏం చేసిందంటే, చెరియన్ అనేటువంటి ఆమె కాంగ్రెస్ సమావేశాల్లోకి వెళ్ళటానికి, చురుగ్గా పాల్గొనటానికి సహకరించిందనమాట. ఒకప్పుడు కాంగ్రెస్ సమావేశంలోకి వెళ్ళి పాల్గొనటానికి, ఉద్యమం చేయటానికి అనుమతి ఇచ్చేవారు కాదు. ఆయన నిషేధించారు. ఆ నిషేధాన్ని ఎత్తివేసిందనమాట ఈమె పేరు అక్కమ్మ చెరియన్ అని ఆమె. 20,000 మంది నేతృత్వంతోనంట. చూడండి, ఆలోచన చేయండి. అంటే ఇలాంటి ఉద్యమకారులుగా స్త్రీలు ఉండగలుగుతారు, ఉండరా చెప్పండి? ఉండగలుగుతారు. మొన్న ఒక విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా మనమందరం రోడ్డు మీద ప్రొటెస్ట్ చేద్దామని చెప్పినప్పుడు పురుషులతో పాటు స్త్రీలందరూ వచ్చారా లేదా? మీరు అందరూ వచ్చారు. ఎందుకంటే మీరు చేయగలిగింది ఉంటుంది, చాలా చేయగలుగుతారు. ఇంకొక ఆవిడ ఎవరంటే వైలెట్ ఆల్వా అనేటువంటి ఆమె అనమాట. వైలెట్ ఆల్వా, ఈమె తొలి క్రైస్తవ మహిళా న్యాయవాది. ఈమె తొలి మహిళా క్రైస్తవ న్యాయవాది. స్వాతంత్ర ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించారు ఈమె. కాబట్టి ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. నేను సమయం అయిపోయింది కాబట్టి వీళ్ళందరి పేర్లు కూడా నేను చదవట్లేదు. చాలామంది ఉన్నారు. నేను లిస్టు రాసుకుని వచ్చాను, కానీ మెసేజ్ మాత్రం చెప్పేస్తాను. ఏంటంటే, మన విశ్వాసం కలిగి ఉంటే గనక, మన విశ్వాసం, మన యొక్క పితరులు ఏ విధంగా అయితే జాతి సేవ కోసం వారు ప్రయాసపడ్డారో, అలా మనం కూడా మన విశ్వాసాన్ని మన జాతి సేవ కోసం మనం ఏం చేయాలంటే పెట్టాలన్నమాట. యాకోబు 2:17 అదే చూస్తాం. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి మన విశ్వాసానికి క్రియలు ఉండాలి, పనిచేయాలి. దేశం బాగు కోసం మనం పనిచేయాలి. ఒక దేశస్థుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, నీ దేశం ఇంత ఇలా బాగుంటుంది అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే, నిజంగా నా దేశం బాగుంటుందని చెప్పాడు. ఎందుకు నీ దేశం అంత క్లీన్గా ఉంటుంది, అవినీతి విషయంలో చాలా తక్కువగా ఉంటుంది అంటే, ఆడు అన్నాడంట, నా దేశం లాగానే కాకుండా నా కుటుంబం లాగా నేను చూసుకుంటాను నా దేశాన్ని అన్నాడంట. నా దేశాన్ని ఎలా చూసుకున్నాను అన్నాడు? అది కుటుంబం. స్వాతంత్ర దినోత్సవం రోజునే స్టేటస్లు పెట్టేసి కేవలం నినాదాలు చేసేసి ఆ రోజునే మనం పేట్రియాటిజం చూపిస్తే కుదరదు. అంటే ఆ రోజునే మనం చాలా దాన్ని ఏమంటారు, జాతి పేట్రియాటిజంని తెలుగులో ఏమంటారండి? అంటే మనం జాతి మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమని ఆ రోజే చూపించేస్తే కుదరదు. మనం 365 రోజులు చూపించాలి ఎప్పుడు కూడా. చాక్లెట్ కాగితం కేలు తింటే దాన్ని బయట ఇష్టానుసారంగా పడకుండా ఏం చేయాలి, మళ్ళీ జేబులో పెట్టి డస్ట్బిన్ ఉన్నప్పుడు దాన్ని డస్ట్బిన్లో వేయాలి. చిన్న విషయం అది. వాళ్ళ దేశాన్ని కుటుంబంలాగా చూసుకుంటాడని ఎందుకన్నాడంటే, అదే నా దేశం పాడైతే మేమందరం పాడవుతాం అని అనమాట. అంత క్లీన్గా ఉండటానికి కారణం అదే అనమాట. ఇప్పుడు మన దేశంలో ఒక మంచి హౌరా బ్రిడ్జ్ అనేది ఉంది. హౌరా బ్రిడ్జ్ అనేది ఒక వండర్ అనమాట. మధ్యలో పిల్లర్స్ ఏమీ లేకోకుండా కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ ఎంతమందికి తెలుసు? అది కొంచెం ఆ స్టీలు చాలా గట్టి స్టీల్ అంట. అది ఎక్కడి నుంచో రప్పించారు, కొంచెం టాటా వాళ్ళకు కూడా ఇచ్చారంట. ఆ స్టీలు కూడా పాడు చేసేస్తున్నారంటే ఎలా అనుకున్నారు? కైనీళ్ళు గుట్కాలో తిని, పానుపరాగ్లో తిని ఆ స్టీల్ మీద వస్తున్నారంట.
అది కాస్త ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఇప్పుడు ఏమైపోదు, కానీ తర్వాత మాత్రం ఏమైపోద్ది అంటే పాడైపోతుంది. కారణం ఏంటంటే ఎలా పడితే అలాగా అది నవ్వులేసి ఊయటమే. ఇంకా ఎంత ప్రేమ మన దేశం మీద, వాళ్ళే నినాదాలు చేసేస్తారు, మేరా భారత్ మహాన్ అని. నినాదంతో సరిపోదు, క్రియల్లో చూపించాలి. అలా చూపించగలిగితేనే. రెండోది ఏంటంటే త్యాగం లేకుండా స్వేచ్ఛ రాదు. త్యాగం లేకుండా స్వేచ్ఛ రాదు. ఎంతమంది త్యాగం చేశారు? గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఇటువంటి వాళ్ళు, భగత్ సింగ్. ఆ తర్వాత మనం అనేక మంది క్రైస్తవులు కూడా చేశారన్నాం. వాళ్ళు జైలు శిక్షణ అనుభవించారన్నాం, కొంతమంది ప్రాణాలు అర్పించారన్నాం. అలా త్యాగం చేయకోకుండా ఎక్కడ స్వాతంత్రం రాదు. ఈవెన్ యేసు మన రక్షణ కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడే లేదండి? సిలువలో త్యాగాన్ని చేశాడు, రక్తాన్ని చిందించారు, ఆయన చిందించి ప్రాణం పెట్టాడు. వీరు స్వేచ్ఛ కోసం తమ సౌకర్యాలను, జీవనాన్ని అర్పించారు. మనందరి స్వేచ్ఛ కోసం మన పితరులు తమ యొక్క సౌకర్యాలని అర్పించేశారు, ఈవెన్ జీవితాన్ని కూడా అర్పించేశారు. కాబట్టి రెండు మనం టేక్ అవేస్ అంటారు వీటిని. మనం తీసుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి ఏంటంటే మన విశ్వాసం ఉంటే సరిపోదు. ఆ విశ్వాసాన్ని మన సంఘం కోసం, జాతి సేవ కోసం మనం ఏం చేయాలండి? కార్యరూపంలో చూపించాలి. ఈ పుస్తకం మనల్ని ప్రేరేపితం చేయాలి, ఇతరులు మన దేశం కోసం, బాగుండడం కోసం చేయాలని. నినాదాలు సరిపోవు, కేవలం నినాదాలు స్టేటస్లో పెట్టేసుకుంటే సరిపోదు. నేను దేశభక్తుడిని మన యొక్క క్రియల్లో మనం చూపించాలన్నమాట. అది పేట్రియాటిజం అంటే, దేశభక్తి. నేను ఇంకా ఆ పదం గుర్తు రాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్వేచ్ఛ అనేది ఎప్పుడు కూడా త్యాగంతో ముడిపడి ఉంటుంది. త్యాగం చేయకుండా స్వేచ్ఛ రాదు. అనేక మంది ప్రాణం అర్పించారు, త్యాగం చేశారు. ఈరోజు మనం ఇటువంటి స్వేచ్ఛను కలిగి ఉన్నాం. మళ్ళీ ఆ స్వేచ్ఛకు భంగం కలిగించకూడదండి. మనం ఈ పుస్తకాన్ని పట్టుకుని సత్యాన్ని మరుగు చేయకోకుండా సత్యాన్ని అందరికీ తెలియచేయాలి. ఆ బాధ్యత మనకి దేవుడిచ్చాడు, బైబిల్ ఇచ్చింది, మన దేశ రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి మనం ధైర్యంగా మనం వెళ్ళి ప్రకటించి అనేక మందిని ఈ పుస్తకం ఎలా ఇంతకుముందు వెలిగించిందో ఈ రోజున కూడా అనేక మంది కళ్ళు తెరవబడాలి, అనేక మంది మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి, అనేక మందికి బానిసత్వంలోంచి స్వాతంత్రంలోకి రావాలి. కేవలం భౌతికమైనటువంటి బానిసత్వమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి బానిసత్వంలోంచి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రంలోనికి రావాలి. అలా చేయటానికి మనందరిని దేవుడు ప్రేరేపించి నడిపించును గాక. ఆమేన్.